ధనుర్రాశి ఫలితాలు 2025 మే 15వ తారీఖు నుంచి గురువు మార్పు. మొత్తం సంవత్సర కాలం ధనుర్రాశి వారికి సప్తమంలో గురువు సంచరిస్తాడు. ఈ సప్తమ గురువు సంచరించేటప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ధనుర్రాశి మూల త్రికోణ రాశి అయినటువంటి గురువు యొక్క వీక్షణం సంపూర్తిగా ఉంటుంది. తరువాత మేనరాశ్యాధిపతి కూడా గురుడే, ఇది చతుర్థ స్థానం అవుతుంది. ఇందులో శని భగవానుడు 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు, అంటే అర్ధాష్టమ శని. ఇక్కడ ఎంతటి పాపగ్రహం అయినా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే అది మనల్ని చాలా వరకు బాధించడం అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ గురువు దేవతల గురువు కాబట్టి పాపగ్రహాలన్నీ కూడా గురువు యొక్క మాట కొద్దిగా అయితే కొద్దిగా అన్నా వినడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, లక్ష్మీనారాయణ హృదయ పఠనం ఇవన్నీ చేసుకోవాలి. సప్తమ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామం, కృష్ణుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ప్రతిరోజు చేయాలండి అంటే రోజుకొకొక్క దేవత స్వరూపాన్ని కొలుచుకుంటూ ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అర్ధాష్టమ శని ప్రభావం చతుర్థంలో ఉండడం వలన తల్లిదండ్రులు ఆరోగ్యము, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యము, తల్లితో మాట పట్టింపులు ఇవన్నీ కూడా వస్తాయి. వాహనం కొనాలంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. గృహ నిర్మాణాలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలస్యాలు అవ్వకుండా ఉండాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. అంటే గురువే సకల సంపదలకు మూలగ్రహం కాబట్టి గురువు యొక్క అనుగ్రహానికే ప్రతినిత్యం కూడా దేవానాంచ ఋషీనాంచ చదువుకోవడం. గురుగ్రహం చాలా బాగుందని చెప్పి గురుగ్రహాన్ని పక్కన పెట్టి వేరే ఏదో చేయకూడదు. గురుబలం ఉన్నప్పుడే జాతకం అంతా కూడా మనకి సమృద్ధిగా అన్ని పనులు ముందుకు వెళ్తాయి. కాబట్టి ప్రతినిత్యం గురుపాదుకా పూజ చేసుకుని ఆపై సకల దేవతారాధన చేసుకున్నట్లయితే మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం, అలాగే సకల దేవతల యొక్క అనుగ్రహం, సకల గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. మాట పొదుపు, డబ్బు ఖర్చులో అదుపు రెండూ ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు కూడా శ్రీ మహాలక్ష్మిని నామస్మరణ చేస్తూ ఉండడం వలన కూడా ఈ ధనుర్రాశి వారికి అన్నింటా సమృద్ధిగా ఉంటుంది. మంచి శుభ ఫలితాలను పొందుతారు.